ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోడిమియాల మండల కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి గుడ్బే చెప్పారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా చేశారు. పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులతో పాటు సుమారు 100 మందికి పైగా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కోడిమియాల మండలానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కామ్కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక పూడూరు ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చొప్పదండి కాంగ్రెస్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం, అసలు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉందనేటువంటి మాట, ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? మురళి, జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. కోడిమ్యాల మండలం కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ ప్రధానంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లె సత్యం వైఖరికి నిరసనగా మాజీ జెడ్పీటీసీతో పాటు మరికొంతమంది ఈ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఇందులో మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో సహా దాదాపు ఆ మండలంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులతో కలిపి దాదాపు 100 మంది రాజీనామా చేసినట్టు స్పష్టమైన సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మండలానికి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల పైన అవుతుంది. కోడిమేల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. మరోపక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో కూడా మేడిపల్లి సత్యం అనుచరులు స్కామ్లకు పాల్పడుతున్నారు. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి బిల్లులు తీసుకొచ్చి ఏదైతే ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అదే విధంగా పూడూరుకు సంబంధించిన ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో మేడిపల్లి సత్యం చెప్పాలంటూ నేరుగా మాజీ ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చలేదని ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి నిరసన వ్యక్తం వచ్చింది. ఇలాంటి పరిస్థితులు 2014లో బుడిగే శోభ అక్కడి నుంచి గెలవడం జరిగింది. 2019 ఎన్నికల్లో సుంకే రవిశంకర్ గెలవడం. అయితే 2023 ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గెలిచినప్పటికీ కూడా నియోజకవర్గ అభివృద్ధి వైపు కానీ, నియోజకవర్గంలో ఉన్న సమస్యల వైపు కానీ దృష్టి పెట్టలేదనే అసంతృప్తి వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు భేటీ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు చేయలేకపోతున్నారు. మండలాలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హామీలు నెరవేర్స్తామని ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అంటూ ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ద్వితీయ శ్రేణి నాయకత్వం అడ్డం తిరగడం, మరోపక్క పార్టీకి రాజీనామా చేయడం కూడా మేడిపల్లి సత్యానికి ఒక ఎదురు దెబ్బని స్పష్టంగా చెప్పొచ్చు. మురళి, అంటే జగిత్యాల జిల్లా అనేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎఫెక్టే గుర్తుకొస్తుంది అనేటువంటి మాట అంతర్గతంగా జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంటుంది. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశానికి సంబంధించి ముడిపెట్టి చూసేటువంటి సందర్భాలు ఉంటాయంటారా, చూడొచ్చంటారా ఆ కోణంలో మనం? మురళి, జీవన్ రెడ్డి వ్యవహార శైలి, జీవన్ రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనే లైన్ పైన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అది కాంగ్రెస్ నేతలు కూడా జీవన్ రెడ్డి బాటలోనే అనేటువంటి మాట వినిపిస్తోంది. కిరణ్, ఆ కోణంలో మురళి, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లకు న్యాయం జరగలేదనే అంశంలో జీవన్ రెడ్డి ఈ పార్టీ మార్పు అంశం చోటు చేసుకుంది. ఎందుకంటే గతంలో మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి తనకి ఇవ్వాల్సిన మున్సిపాలిటీని కూడా ఏదైతే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే వర్గానికి ఇచ్చారనే అసంతృప్తి, తర్వాత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఎవరు పట్టించుకోలేదనే నేపథ్యంలో భాగంగా ఆయన పార్టీ మార్పు జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక మేడిపల్లి సత్యం ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యవహారంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొంత మేరకు కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి కనిపిస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఒకవైపు, మరోపక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సొంత ఆస్తులపైన, సొంత ఆదాయాలపైన దృష్టి పెట్టారు. ప్రజల సమస్యలు పట్టించుకోలేదనే ఒక నిరసన కనిపిస్తుంది. ఇక్కడ
ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంతమంది సీనియర్లు కూడా బీఆర్ఎస్ వైపు వెళతారనే ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జీవన్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది ద్వితీయ ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు నిజామాబాద్ మాజీ మేయర్ కూడా ఏదైతే ధర్మపురి అరవింద్ తమ్ముడు ఏదైతే ఉన్నారో సంజయ్ కూడా పార్టీ మారుతారని ఇప్పటికే ప్రచారం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 సంవత్సరం పాలన ముగిసిన తర్వాత అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. మరోపక్క కేవలం మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రమే ముగిశాయి, మరోపక్క పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి. 2.5 సంవత్సరం కాలం తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈ వ్యతిరేకతను అధిగమిస్తారా లేదా అనేది కాలం డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఏదైతే ద్వితీయ శ్రేణి నాయకులు వలసలు వెళ్తే ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే మరి ఇప్పటికే జగిత్యాలకు సంబంధించిన అంశం, జగిత్యాలకు సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు దాదాపు 70 మంది నాయకులతో నేరుగా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారిలో కొంతమందిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో ఎటువైపు తిప్పుతాయనేది కూడా మనం వేచి చూడాలి. మూర్తి, ఎందుకు రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ అంశాన్ని అనేది కూడా పర్టికులర్గా వస్తుంది. అంటే ఇదంతా కూడా జీవన్ రెడ్డి ఎఫెక్ట్ అనుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇతర నేతల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు మిన్నకుండిపోతోంది? ఆ స్థాయిలో బుజ్జగింపులు కావచ్చు, లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది అనేటువంటి రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి కదా. ఫైనల్గా ఏం చెప్తారు దీని మీద? మురళి, ఇక్కడ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పైన మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు అసంతృప్తి ఉంటుంది. అది అధిష్టానం ముఖ్యమంత్రిగా నిర్ణయించింది. ఆ విషయాన్ని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా పీసీసీ ఏదైతే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ పార్టీ నుంచి వలసలు వెళ్లకుండా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కాదని ఏదైతే మహేష్ గౌడ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆయన జిల్లా స్థాయిలో పర్యటనలు కానీ జిల్లా స్థాయిలో నేతలతో కానీ ముచ్చటిచ్చిన నేపథ్యం లేదు. దాదాపు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరమే అధికారంలోకి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాయకులు ఎలా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది అనే అంశము ఆయా జిల్లాలో పర్యటించిన నేపథ్యం ఇప్పటి వరకు టీపీసీ గౌడ్ మహేష్ గౌడ్ చేయలేదు. ఇక్కడ ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డికి ముడిపెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది. నేరుగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ ఆయా జిల్లాలు పర్యటించాలి, ఆయా జిల్లాలో ఉన్న నియోజకవర్గాల నేతలతో మాట్లాడాలి, పార్టీ శ్రేణులతో మాట్లాడాలి. అలాంటి పని చేయకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ అంతా రేవంత్ రెడ్డి వైపు చూపుతుంది. సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని చూసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అది అయ్యే అంశం కాదు. అందువల్లే పీసీసీ అధ్యక్షుడు ఒకరిని, ముఖ్యమంత్రిగా మరొకరిని నియమిస్తారు. ఇక్కడ ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఒకరిని నియమిస్తారు, పీసీసీ అధ్యక్షుడు ఒకరిని నియమిస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు పర్యటించాలి. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు నామమాత్రం అయ్యారు, నామమాత్రపు భేటీలతోనే సరిపెడుతున్నారు. ఏదైతే ఆయా జిల్లాల్లో జరుగుతున్న వర్గ విభేదాలు కానీ, ఆయా జిల్లాల్లో జరుగుతున్న వ్యవహారాలు కానీ, ఇక్కడ ప్రధానంగా టీపీసీసీ చర్చించాల్సిన ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డికి ముడిపెట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరగడానికి కూడా టీపీసీసీ వైఫల్యం స్పష్టంగా చెప్పొచ్చు. అది క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలోకి వెళ్ళడం అనేది ఇది ఒక ఇండికేషన్, మార్పు ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మార్పు ఇండికేషన్ కూడా కనిపిస్తుందనే ఒక విమర్శలు తలెత్తున్నాయి. అయితే టీపీసీసీ ఏ మేరకు పనిచేస్తుందనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కొడిమియాల మండల కాంగ్రెస్లో ముసలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందనేటువంటి చర్చ జోరుగా జరుగుతోంది. ఎందుకు అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పార్టీని వీడుతున్నారు అంటే, ఒక్కొక్కరుగా దాదాపు జెడ్పీటీసీ స్థాయి వ్యక్తి 100 మందితో పార్టీని వీడుతున్నారంటే ఎందుకు రాష్ట్ర నాయకత్వం దీనికి సంబంధించి పట్టించుకోవట్లేదు? అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అసంతృప్త నేతలతో జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ కనీసం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. కొత్తగా వచ్చినటువంటి వారికి వేస్తున్నటువంటి పెద్దపీట, కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి జెండా పట్టుకున్నటువంటి మమ్మల్ని పక్కన పెడుతున్నారనేటువంటి రకరకాల విమర్శలైతే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మీద అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సర్పంచులు అలాగే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కూడా పార్టీని వీడుతున్నారు అని అంటే గ్రామాన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్నగా మారినటువంటి సిచ్యువేషన్. మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన దృష్టి సారించాలి అని కాంగ్రెస్ వాదులు అయితే కోరుతున్నారు.